హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగానైతే మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజైతే శివలింగాల ముగ్గు అయితే వేస్తున్నాను. చిన్న వాకిలి ఉన్న వాళ్ళకి చాలా చక్కగా కనిపించే ఈ శివలింగాల ముగ్గు అయితే చాలా బాగుంది. ఈజీగా సింపుల్గా వేసుకుంటట్టయితే నేనైతే వేశాను. వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ముందుగా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ ముగ్గు వచ్చేసి 5 చుక్కలు, మధ్య చుక్క 3 వచ్చే వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుక్కల్ని కలుపుకుంటూ బిల్వ పత్రాల్లాగా అయితే ఫస్ట్ ఇలా ఆకులు అయితే గీసేసుకున్న తర్వాత ఈ ఆకులకైతే ఇలా గీతలు కలిపేసుకొని శివలింగం కింద ఎలా ఉంటుందో అలా అయితే ఇక్కడ గీసేసుకొని పైనుంచి అయితే ఇలా లింగాన్ని అయితే గీసుకుందాం ఫ్రెండ్స్. ఇలా 3 దిక్కుల బిల్వ పత్రాలు, 3 దిక్కుల శివలింగాలు చాలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా శివలింగాలను అయితే ఇలా గీసుకున్నామంటే శివుడే వచ్చి మన వాకిట్లో ఉన్నట్టు లేదా మన కడప ముంగట వేసుకున్నట్టయితే చాలా బాగా ఉంటుంది. ఇలా చిన్న వాకిట్లో మనకు శివరాత్రి రోజు వేసుకునే శివలింగాల ముగ్గు అయితే చాలా బాగుంటుంది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ గడప దగ్గర వేసుకుంటే ఎంతో చక్కగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు శివలింగాలు వేసిన తర్వాత నామాలు అయితే ఉంటాయి కదా, 4 గీతలు అయితే గీసుకొని ఇలా అన్నామంటే 3 నామాల్లాగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇలా మొత్తం గీసేసుకున్న తర్వాత ఇక్కడ ఆకులు అయితే ఉన్నాయి కదా, ఆకులల్లో మనమైతే కలర్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా చక్కగా మనము కలర్ వేసుకోవడంతో ఎంతో నిండుగానైతే కనిపిస్తుంది. బిల్వదళాలు శివలింగానికి పక్కకి ఇలా ఉన్నట్టుగా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడైతే నేను బిల్వ పత్రాలకైతే గ్రీన్ కలర్ అయితే వేస్తున్నాను. ఇలా కలర్ వేయడంతో ఆ శివుడే వచ్చి మా గుమ్మంలో ఉన్నట్టయితే అనిపించిందండి ఈ ముగ్గు వేసిన రోజైతే. నాకైతే ఎంతో చక్కగా కన్నుల పండుగగా అనిపించింది ఈ ముగ్గు వేసిన తర్వాత. చూస్తున్న మీకు కూడా ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా సింపుల్గా ఈజీగా ఉంటుంది అనేసి పెద్దగా అయితే వేయలేం కదా ముగ్గు అయితే, చిన్నగా వేసుకుంటే చాలా బాగుంటుందని అయితే ఇలా వేశాను. ఇప్పుడైతే బిల్వ పత్రాలకైతే కాడలు అయితే ఉంటాయి కదా, కాడల్లాగా అయితే ఇలా గీసుకొని ఇటు చివర అటు చివర ఇలా రౌండ్గా అయితే గీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం బాగుంటుంది అనేసి అయితే ఇందులో నుంచి తీగ వెళ్తున్నట్టయితే ఇలా గీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా బిల్వదళాలకి కాడలు గీయడం వల్ల ఎంత చక్కగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా అందంగా మంచిగా కనిపిస్తుంది. ఆ శివుడే వచ్చి మా గుమ్మంలో ఉన్నట్టయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు చూస్తున్న వాళ్ళకి ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ ఆకులలో అయితే ఎల్లో కలర్తోనైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకుంటున్నాను. ఇలా గీయడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది. అన్ని ఆకులలో సేమ్ ఇదే విధంగా గీశాను. చూస్తున్నారు కదా, మనం శివరాత్రికి స్పెషల్ ముగ్గు అని కూడా అనుకోవచ్చు. 5 చుక్కలతోటి ఎంత అందంగా గీసుకునే శివలింగాల ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇలా గీసుకున్న తర్వాత
ఇప్పుడు నామాలు ఉన్నాయి కదా లింగం మీద, శివలింగం మీద నామాలు ఉన్నాయి కదా, ఆ నామాల మీద ఎల్లో కలర్ అయితే పెట్టేసి దానిపైన రెడ్ కలర్ చుక్క అయితే పెడతాను ఫ్రెండ్స్. చూడండి, మధ్యలో ఉన్న డిజైన్ కూడా రెడ్ కలరే వేసాను. ఇప్పుడైతే ఎల్లో కలర్ అయితే ఇక్కడ నామాల మీద అయితే ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టి దానిపైన రెడ్ కలర్ చుక్క పెడితే ఎంత ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, శివలింగాలకైతే ఇలా గీతలు అయితే గీసుకుంటున్నాను. వెరైటీగా కనిపిస్తుంది, చాలా మంచిగా కనిపిస్తుందని అయితే ఇలా గీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మరెంతో మంచిగానైతే కనిపించింది నాకైతే. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి, కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ముగ్గు అయితే మొత్తం మీద ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, మీకు కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ముగ్గులు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. ఈ ముగ్గు కోసం ముందుగా మన ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో